హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజీ క్యూటీ. ఈరోజు మన వీడియో వచ్చేసి సాటర్డే స్పెషల్స్ ఇన్ హోమ్. సో ఈ వీడియోలోని మన స్పెషల్ కర్రీ దొండకాయ క్యాష్యూ మసాలా ఫ్రై. సో ఇది మా ఇంట్లో ఎలా చేసుకుంటామా అనేది చూపించేస్తాందండి. సో ఒక ప్లేట్లో ఆనియన్, క్యాష్యూస్, గార్లిక్, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మన పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆనియన్స్ అండ్ గార్లిక్ 3 వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని. సో ఎప్పుడు కూడా ఏ ఫ్రైస్ చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో చేస్తే మనకి ఫ్రై అనేది ఈజీగా వస్తుంది. సో కింద అంటుకోకుండా ఈజీగా మనం కలపడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇవి ఏగకముందే నేను దొండకాయలన్నీ వాష్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాను. సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం మనకి లైట్ గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకొని సో ఇవన్నీ కూడా దానిలో మిక్స్ చేసుకోవాలి మనం. సో దొండకాయలు కంప్లీట్గా కూడా మనం దానిలో వేసుకోవాలి. వేసిన తర్వాత మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సో వేగేటప్పుడే మనకు కొంచెం సాల్ట్ వేసుకుంటే అది కుక్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా అంటుకుంటుంది అన్నమాట సాల్ట్ అదిని. సో ఒక్కసారి కింద నుంచి మీద వరకు కూడా మనం కంప్లీట్గా కలుపుకోవాలి. సో దానివల్ల కిందన ఉన్న పోపు దినుసులు అవి అన్నీ కూడా మనకి ఫుల్గా కలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఆన్ చేసుకోవాలన్నమాట. మనం ఉంచుకోవాలి దాన్ని అలాగని. సో ఇప్పుడు మనకి మసాలాకు కావాల్సినట్టు ఒక మిక్సీ జార్లో అల్లం, యాలకులు, ఆనియన్, గార్లిక్ అన్నీ కూడా ఒక మిక్సీలో పట్టుకోవాలి. అండ్ ఆనియన్ ఎందుకు వేస్తున్నాము అంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆనియన్లో ఈ మసాలా మిక్స్ అవ్వడం వల్ల మనం కూరలో కలిపేటప్పుడు మనకి ఈజీగా కూడా దానిలో బ్లెండ్ అవుతుంది మనకి. సో ఈ మసాలాని మనం పక్కన ఉంచుకోవాలి. సో ఈ దొండకాయ ఫ్రైని మళ్ళీ ఒకసారి మనం ఎలా ఉన్నదో అని చూద్దాందండి. సో ఇది ఎప్పటికప్పుడు ఒక 10 మినిట్స్కి అలా మనం కింద నుంచి కలుపుతూ ఉండాలి. సో అది మాడకుండా ఉంటుందన్నమాట మనకి. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కలిపాను దాన్ని. సో మళ్ళీ మూత పెట్టి నేను ఇంకా కుక్ చేస్తున్నాను దాన్ని. సో ఇది కూడా మనకు కంప్లీట్గా మనకు కొంచెం డార్కిష్ కలర్లో వచ్చేయాలి. సో ఇలా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే కిందన అడుగు పట్టకుండా కూడా కంప్లీట్గా కలుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి తీద్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అన్నమాట ఫ్రై అంతని. సో దీనిలో ఇప్పుడు క్యాష్యూస్ అండ్ అలానే మనం ముందుగా చేసుకున్న మసాలా అది కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోని. సో యాడ్ చేసుకున్న వెంటనే మనకి స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. సో మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకొని ఈ స్మెల్ పోయినంత వరకు కూడా మళ్ళీ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి దాన్ని. సో ఈ కర్రీ ఇలా ఫ్రై అవుతుంది. సో దీనికి కాంబినేషన్ మనకి ఏంటంటే మజ్జిగ చారు అన్నమాట. సో చాలామంది మజ్జిగ పులుసు కూడా అంటారు. సో దీన్ని ఎలా చేద్దామా అని చూపిస్తాందండి. సో ఒక గిన్నెలోకి 4 or 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ అనేది తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలు లేకుండా కూడా దాన్ని బీట్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గాని. సో కంప్లీట్గా బీట్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనము దాన్ని కంప్లీట్గా కలుపుకొని ఒక సైడ్ని పెట్టుకోవాలన్నమాట దాన్ని. సో ఇప్పుడు పోపు వేద్దాము రండి. సో ఒక పాన్లోని ఆయిల్ పోసుకొని దానిలోని మనకి పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, గార్లిక్ అన్నీ కూడా వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి దాన్ని.
అలానే మనం కొంచెం చిల్లీ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకు కొంచెం కారంగా ఉండాలి కదా. సో అందుకని నేను చిల్లీ కూడా యాడ్ చేసాం మేము. సో ఇది కంప్లీట్గా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత మనము ఈ పోపు దినుసులు అన్నీ కూడా మనకి ముందుగా ఏదైతే మనం కర్డ్ పెట్టుకున్నామో దానిలో వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మాడిపోకుండా మనం అలా కలుపుతూనే ఉన్నాం దీన్ని. సో ఇప్పుడు ముందుగా మజ్జిగ చారులోకి చిన్న పసుపును యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకుంటే స్మెల్ వస్తుంది, చాలా చిన్నది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత ఈ పోపులన్నీ కూడా వేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఒకసారి లాస్ట్ ఫైనల్ ఎలా ఉన్నదో అన్నీ చూసేద్దాం దండి. సో ఇప్పుడు కంప్లీట్గా అది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో ఈరోజు స్పెషల్స్ అనేవి చూపిస్తాను దండి. రైస్, మజ్జిగ పులుసు, దొండకాయ క్యాష్యూ మసాలా ఫ్రై అండ్ అప్పడాలు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.